I wanted to begin by, just bringing to our observation. This is the third segment of the series. The series is Jesus is the true vine and we are his branches. If you know the secret of this theme, please remember the letters and the words in it. I said Jesus is the true vine, and I said we are his branches. There is no question who we are, but Jesus is the true vine and we are his branches. There is a purpose for a branch in the vine, we need to remember. And the purpose is to bear fruit. In the beginning, when Jesus said, I am the vine and you are the branches, Jesus said also that my Father is a husbandman. He's a vine dresser. He's a gardener. He's the one who has planted, and he is the one who is in charge and the owner of the vineyard. If you see John chapter 15 verses, as I mentioned, in the beginning, ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట చాలా జాగ్రత్తగా గమనిద్దాము. ఒక్కొక్క మాట చాలా శ్రేష్టమైనది. And I like the skills, John has put it all together with the help of the Holy Ghost. Every word in John's gospel, which reveals the glory of the Lord Jesus Christ. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. చాలమ్మా ఇప్పటి వరకు చాలమ్మా. జాగ్రత్తగా గమనిద్దాము. ప్రభు వారు చెప్పేటటువంటి మాటను గమనిద్దాము. నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటున్నాడు. నా తండ్రి వ్యవసాయకుడు. ఇమీడియట్లీ ఒక నెగిటివ్ వర్డ్ వస్తున్న చూడండి ఇక్కడ జాగ్రత్తగా. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన. చూడండి, చాలా జాగ్రత్తగా చదవాలి. మనం చదువుతున్నప్పుడు చాలాసార్లు నేను త్వరగా చదివేశాను, నేను ఈరోజు ఓకే, ఐ థింక్ ఫస్ట్ టైం వీ హ్యావ్ టు ఫినిష్ అప్ జస్ట్ రీడింగ్ లైక్ దాట్ కంప్లీట్లీ. బట్ దెన్ యూ గాట్ టు కమ్ బ్యాక్ అగైన్. మళ్ళీ నెమరేయాలి, మళ్ళీ దాన్ని ధ్యానించాలి. ధ్యానించేటప్పుడు ఒక 2-3 వచనాలు చాలు. ఉదయకాలము నువ్వు ధ్యానించేటప్పుడు దేవుడితో మాట్లాడడానికి అనేకమైనటువంటి గొప్ప విషయాలు దేవుడు దాని ద్వారా మాట్లాడతాడు. ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె అంటే మనము ఫలిస్తున్నాము గనక, ఇది మన గురించి రాయబడుతున్నటువంటిది. ఫలిస్తున్నాం గనక ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. మనము ఫలిస్తున్నాము, కానీ అనవసరమైన చెత్త కూడా పోసుకుంటున్నాం. చాలాసార్లు మనము గమనించాలి. మనం ఈ లోకంలో ఉన్నాం కనుక, లోకంలో ఉన్నటువంటి వారు లోకస్తులు, శరీర సంబంధుల మధ్యలో మనం ఉన్నాం కనుక దేవుని ప్రియబిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళతో పాటు ఉండి వాళ్ళలాగా మనం కావద్దు అని అంటే మరి మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ జాగ్రత్తలు మొదటి జాగ్రత్త ఏంటంటే మనం ప్రభునందు నిలిచి ఉండాలండి. దట్ ఈస్ ద సీక్రెట్. వెన్ వీ అబాయిడ్ ఇన్ జీసస్ క్రైస్ట్, ద లార్డ్ సేస్ యు విల్ బి ఫ్రూట్ఫుల్. ఇన్ ద బిగినింగ్ గాడ్ సెడ్, మన జీవితాలు ఒక ఎండిపోయినటువంటి మొక్కలాగా ఉండే, ఎండిపోయినటువంటి ఒక కొమ్మలాగా ఉండే. ఎందుకంటే దాంట్లో జీవం లేదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు
ప్రభు వచ్చింది ఒక చెడ్డ మనిషిని మంచిగా చేయడానికి కాదు. నో, మరణించినటువంటి వాడిని తిరిగి లేపడానికి, మరణించినటువంటి వానిలో జీవము పోయడానికి వచ్చాడు. అది మనం నేర్చుకోవాలి. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నువ్వు మరణించావు, నీ యొక్క కొమ్మ మరణించింది, కానీ ఎప్పుడైతే నేను నాలో అంటకట్టుకున్నానో అప్పుడు నీలో జీవం వచ్చింది. ఆ జీవము ఇప్పుడు నిత్యము ఉంటుంది. అదొక గొప్ప విషయం, జ్ఞాపకం పెట్టుకోవాలి. when we are grafted into the Lord Jesus Christ, which didn't had life in it, we got life, and this life is not going to end in this world. It is going to continue. ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుందో తెలుసా? దేవుడున్నంత వరకు కంటిన్యూ అవుతుంది. ఎందుకో తెలుసా? మనం దేవునిలో ఉన్నాము గనక, దేవుని బయట లేము గనక. when we are in Jesus Christ, when you are in Christ, remember, you are going to stay until Christ remains, and he will remain forever. That is a good news. What is the outcome of abiding in Jesus Christ? You have an eternal life. If you wanted to write down, this is a beautiful fruit that everyone will have. Entadi rakshana phalamu, the fruit of righteousness, the fruit of eternal life. Eternal life అనేటువంటి ఫలము ప్రతి ఒక్కరికి కూడా ఉన్నది. దేవుని ప్రియబిడ్డలారా, మనము ప్రభునందు నిలిచి ఉన్నట్లయితే we have the fruit of eternal life. నిత్య రాజ్యములో మనము నిత్యము బ్రతకనై ఉన్నాము. Praise be to the name of the Lord. See, that is what is our beginning point where we are going to go further. And what we need to remember here is, the second thing that the Lord said is, if you wanted to be fruitful, you not only need to understand that I have grafted into myself, grafted into Jesus. And the second one that we have meditated last week was abide in Jesus. Abide in Jesus. Into, in. And today we are going to learn about for. This word is very important. For. మనము దేని గురించి, ఎవరి గురించి మనము ఫలించాలనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈరోజు మనిషి ఫలించడం అనేదే చాలా మందికి అర్థం అవ్వట్లేదు. లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఫలిస్తున్నారు, మనము ఫలిస్తున్నాము. మన ఫలానికి లోకములో ఉన్నటువంటి వారికి తేడా ఉందా లేదా? ప్రభువులో లేకపోతే ఎవరన్నా ఫలిస్తారా? మరి ఆ ఫలం ఏంటిది, ఈ ఫలం ఏంటిది? ఇఫ్ యూ వాంటెడ్ టు నో, యూ హ్యావ్ టు స్టే అంటిల్ ది ఎండ్ ఆఫ్ దిస్ సర్మన్, అండ్ ద లార్డ్ విల్ గివ్ దట్ బ్యూటిఫుల్ ఇన్సైట్స్ టు యూ. వై? బికాస్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ హిస్ సర్వెంట్. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఎన్నిసార్లు నేను బైబిల్ చదివానో అది కాదు, కానీ ఇప్పుడు మాత్రము ప్రభు ఆశ్చర్య రీతిగా ఆయన తన యొక్క మర్మములను బయలుపరుస్తున్నాడు. ఎందుకో తెలుసా? తన బిడ్డలను ఆయన ప్రేమిస్తున్నాడు గనక. ఎందుకో తెలుసా? మనము చివరి దినాల్లో ఉన్నాము కనుక. ఎందుకో తెలుసా? ఆయన మోడబారిన జీవితంలో మనము ఉండకూడదు గనక. ఎందుకో తెలుసా? ఆయన మనము ఫలించడం వలన ఆయన శిష్యులమని మనుషులు తెలుసుకుంటారు గనక. లుక్ ఎట్ దట్ వర్డ్స్ వెరీ కేర్ఫుల్లీ. ఇక్కడ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను మరి ఎక్కువగా ఫలించాలని ఆయన మరి మనలో ఉన్నటువంటి పనికిరాని తీగలను తీసేస్తున్నానని చెప్పేసి నన్ను అంటా ఉన్నాడు. ఇంకొక విషయం చూడండి, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట 4వ వచనంలో, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. ఇక్కడ ఒక సీక్రెట్ చెప్తున్నాను నేను. మనము ప్రభువునందు నిలిచి ఉంటే ఫలము ఫలిస్తాము. మనము ప్రభువునందు నిలిచి ఉంటే, ఎందుకంటే ఇప్పుడు మనము ఒక దగ్గర నుంచి సారము పొందుకుంటున్నాం. వీఆర్ టేకింగ్ దట్ రిసోర్సెస్, దట్ స్ట్రెంగ్త్, దట్ ఎనర్జీ, దట్ ప్రొటెక్షన్, దట్ ఆ యొక్క జీవాన్ని మనము పొందుకుంటున్నాం కనుక మనం ఫలిస్తున్నాము. కానీ ప్రభు గురించి మనం ఫలించాలంటే మనము ప్రభునందు ఉండేదే కాకుండా ప్రభు మన యందు కూడా, అంటే దేవుని ప్రియబిడ్డలారా, ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ సీక్రెట్. You all the time say I am fruitful because I am in Jesus, but I am asking you today, is the Lord also saying that, చూడండి, ఆ ఫలము ఏదైతే నేను మాట్లాడుతున్నానో ఈరోజు, ఈ ఫలం ఏంటిదనంటే మనము ప్రభులో ఉండేదే కాదు, ప్రభు మనలో ఉంటే ఫలించేది. ప్రభు గురించి మనం ఫలిస్తాం. We will be fruitful, we will bear fruit for Jesus Christ. That is a beautiful insight. And if you go further, the Lord says something here. ఎవడైనానో నా యందు నిలిచి ఉండని ఎడల
వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి, మనుష్యులు, లోకము, ఇక్కడ నా బిడ్డలోని దేవుడు అన్నట్లేదు. ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోండి, మనము ఎండిపోగానే ఆకులు రాలిపోతాయి. ఎప్పుడైతే కొమ్మ చెట్టు నుండి మరి ఆ తీగ నుండి తెంపబడుతుందో, ద ఫస్ట్ థింగ్ దట్ హ్యాపెన్స్ ఇస్ ద లీఫ్ విల్ విదా, ఆకులు రాలిపోతాయి. దాని తర్వాత ఆ కొమ్మ ఎండిపోతుంది. ఎండిపోతే దాన్ని ఏం చేస్తారో తెలుసా మనుషులు? అది ఇట్ విల్ బి యూజ్డ్ యాజ్ ఎ ఫ్యూయల్ ఫర్ ద ఫైర్. నా లోకంలో ఉన్నటువంటి వారు చూస్తున్నారు. ఎప్పటి వరకు చూస్తున్నారో తెలుసా? నువ్వు ఎండిపోయేంత వరకు. నీ పైన ఆకులు ఉన్నాయి, కానీ వాళ్ళకి అర్థం అవట్లేదు ఆకులు నువ్వు తెగిపోయినవా లేదా అని. ఆకులు ఎప్పుడైతే రాలిపోతాయో, ఎప్పుడైతే వాళ్ళు ఆ మొండెన్ని చూస్తారో, ఎప్పుడైతే ఆ యొక్క మోడబారినటువంటి ఆ యొక్క కొమ్మను చూస్తారో దేవుని ప్రియబిడ్డలారా, అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది నీలో ఉన్నటువంటి ఎండిపోయినటువంటి తనము, the dryness that you have in him. Why you have become dry? Because you failed to abide in Jesus Christ. Now I wanted to let you know something that is very important. Then the Lord says the people of the world will gather and will use as a fuel. దట్ ఈస్, అది పారివేయబడి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును అని చెప్పేసి రాయబడుతుంది ఇక్కడ. అంతేకాదు, ముందు ఫర్దర్గా పోతే ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ సేస్ సంథింగ్ హియర్. ఆ నాయందు మీరును మీ యందు నా మాటను నిలిచి ఉన్న ఎడల, నాయందు మీరును మీ యందు నా, అంటే దాని అర్థం ఏంటిది? నాయందు మీరు అని అంటే ఆయన వాక్యములో మనము నిలిచి ఉండడము, ఆయన మనలో నిలిచి ఉండడం అంటే ఏంటిది? ఆయన వాక్యము మనలో నిలిచి ఉన్నప్పుడు మనం ఫలిస్తామంట. ఇక్కడ చూడండి, అప్పుడు మీరు ఫలించినప్పుడు, అప్పుడు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, మీకు ఏది ఇష్టమో అడుగుడి. ప్రభు ఇక్కడ ఒక సీక్రెట్ చెప్తున్నాడు. ఎ ఫ్రూట్ఫుల్ పర్సన్ విల్ హ్యావ్ ఎ ప్రివిలేజ్ ఆఫ్ ఆస్కింగ్ something from the Lord Jesus Christ. This can only develop in that intimacy of bearing fruit. ఫలించడము వలన there is a beautiful intimacy that happens between you and Christ. Then you can ask him. And I wanted to let you know, Jesus యేసయ్య అడిగిన ప్రతిదీ తన తండ్రి ఇచ్చిండు. యేసయ్య అడిగిన ప్రతిదీ తన తండ్రి ఇచ్చిండు. ఒకరి జీవితంలో ఎక్లీసియాస్టిస్ 3rd chapter లో ఉన్నట్టు, there is a time for everything. Yes, there is a time to be born and time to die, but God can take away the death. Who? Why? Because he has a power. Why? Because he is God. Jesus is God, and he has the power to take away the death from your life and my life, take away the barrenness from your life and my life. When the Lord looks at you, there so many things will happen. Today we are going to look at some of the scriptures relating to that one, but just let me tell you, మీరు అడిగినదంతా కూడా నేను ఇస్తాను అని చెప్పేసి అంటున్నాడు. 8వ వచనంలో ఉంది, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ద ఇంటెన్షన్, ద పర్పస్ ఫర్, ఇఫ్ యు బేర్ క్రైస్ట్ ఫర్ జీసస్, you are bearing fruit for the glory of God, for the glory of the Father. Look at that. By this my Father is glorified, that you bear much fruit and prove to be my disciples. Ee roju manam antamu, I am a disciple of the Lord Jesus Christ. What is the proof of it? The Lord says, if you have the fruit, then you are my disciples. Am I adding something adjective to that word disciple? Yes, a one who bears fruit for Jesus is only called as a disciple here. If you are not bearing fruit for Jesus, you are just calling yourself as a disciple or a Christian. And today people are more focusing on making Christians. No. Making disciples is something that the Lord is asking. And we will know what it means to make the disciples later in the next segment that we are going to deal. Sare devuni priyabidalaara, the parable that we read just now, Luke chapter 13 verse 6 to 9, ఈ parable లో మనకు చదివినటువంటి ఒక parable మళ్ళీ ఒకసారి మరి లూకాసు వార్త 13వ అధ్యాయం, లూకాసు వార్త 13వ అధ్యాయం 6వ వచనం నుంచి గమనిద్దాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయో దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను,
గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము. దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరే, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పెను. చూసారా, అధికారం ఎవరికి ఉందో చూసారా? మీరు జాగ్రత్తగా గమనించండి. ద ఫాదర్ హ్యాస్ ది అథారిటీ. వై? బికాస్ ఇట్ ఈస్ హిజ్ ల్యాండ్. ప్రపంచమంతా కూడా దేవునికి చెందినటువంటిది. అయితే దేవుడే మరి ఇక్కడ ఒక తోటమాలి, ఒక దేవుడే ఈ యొక్క అధికారితో మీరు ఒకవేళ పోల్చుకున్నట్లయితే ఈ యొక్క భాగంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటిదనిషనంటే, దేవుని ప్రియబిడ్డలారా, ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ సేస్, మరియు వారితో ఈ ఉపమానం చెప్పారు. ఒక మనుష్యునికి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లను వెతకవచ్చి చూసినప్పుడు దానికి ఫలాలు లేనట్టు గమనించాడు. ఇక్కడ ఈ భాగంలో 3 సంవత్సరాల నుంచి వచ్చి తండ్రి మరి ఫలాలను వెతుకుతున్నాడు. ఫలాలు రాకపోతే ఒక మాట మాట్లాడింది ఇక్కడ. ఏంటంటే అక్కడ రాయబడ్డది ఏందనిషనంటే, గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లను వెతుకుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము. ఎందుకు నరికివేయము అంటున్నాడో తెలుసా? చూడండి జాగ్రత్తగా దేవుని బిడ్డల. ఇశ్రాయేలు ప్రజలు ఫలించకపోతే కూడా మరి దేవుడు వాళ్ళను వదిలిపెట్టినట్టు మనం చూస్తూ ఉన్నాం. దీనిని నరికివేయుడి, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. యేసయ్యతో చెప్తున్నాడు తన తండ్రి. ఇదిగో ఈ వ్యక్తిని జాగ్రత్తగా గమనించు. ఈ వ్యక్తి ఫలించటం లేదు. 3 సంవత్సరాలైంది నేను చూస్తున్నాను ఈ చెట్టును. 3 సంవత్సరాల తర్వాతనే ఫలము మరి పూర్తిగా ఒక చెట్టుకు రావడం మనం చూస్తాం. దానికంటే ముందు తండ్రి వచ్చి చూసినప్పుడు దాంట్లో చూసేది ఏంటిదనంటే, ఫలములకు ముందు వచ్చేటటువంటి ఆ పిందెను, ఆ బడ్ని చూస్తా ఉన్నారు, లేకపోతే ఆ యొక్క చిన్న ఫ్రూట్ ని చూస్తా ఉన్నారు. ఇట్ మే నాట్ బి ఎ రైప్ వన్, బట్ దట్ ఈస్ అ సైన్ దట్ దేర్ ఇస్ గోయింగ్ టు బి ఫ్రూట్. అండ్ ఫ్రమ్ 3 years I am searching for that. I couldn't find it. And the Lord says, cut it down because it is taking, అక్కడ ఉన్నటువంటి భూమిలో ఉన్న సారమంతా ఇది తీసుకుంటుంది, కానీ ఇది ఫలిస్తలేదు అని చెప్పేసి నేను ఎందుకో అనుకుంటాను. మరి ఈరోజు ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏంటిదనంటే, TCFA ఒకవేళ ఆ పొలం అయితే, if TCF is the vineyard and the Lord and the Father is looking for the fruit. Why? Because He provided everything. Remember that. That's what I mentioned last time. ఆయన శ్రేష్టమైనటువంటి ఐగుప్తులో నుంచి తీసుకొని వచ్చినటువంటి ఒక శ్రేష్టమైన ద్రాక్షావళిగా ఆయన మనల్ని నాటిండు. దానికి ఆయన ఏం చేసిండో తెలుసా? ఆయన దాన్ని మంచిగా త్రవ్వి దాన్ని ద్రాక్ష తోటగా నాటిండు. అయితే దాని చుట్టూ ఆయన ఒక ప్రాకారాన్ని కట్టిండు. ఎందుకంటే ఏది కూడా వచ్చి దాన్ని నాశనం చేయకుండా. అంతేకాదు, ఒక గోపురం ఒకటి ఉంది, ఆడ టవర్ కట్టించిండు. ఎందుకది? అక్కడ నిలబడి అపవాది వస్తున్నప్పుడు, అపవాది సంబంధులు వచ్చి దీన్ని చెరిపేయడానికి వచ్చినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి డోర్స్ క్లోజ్ చేసుకోవడానికి, టు మేక్ దెమ్ సెల్ఫ్ సెక్యూర్డ్. నాట్ ఓన్లీ దాట్, అక్కడ ద్రాక్ష పండ్లు మరి అయిన తర్వాత అది గానుగ, దాని మధ్యలో ఒక గానుగ ఉన్నది. ఎందుకు ఇవన్నీ కూడా? గోడ ఎందుకండి, గోపురం ఎందుకండి, ఎందుకు దాన్ని తొలిపించి పెట్టిండ్రు, ఎందుకు దానిలో గానుగ ఉన్నది? ద్రాక్ష ఫలాలు లేకపోతే గోడ ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే, గోపురము కట్టినా ఒకటే, లేకున్నా ఒకటే, దాంట్లో గానుగ ఉన్నా లేకున్నా ఒకటే. సో ప్రభు అంటున్నారు, 3 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను, 15 సంవత్సరాల నుంచి మన యొక్క సంఘము ఈ ప్రదేశంలో నాటబడింది. ఇది ఒక శ్రేష్టమైనటువంటి మరి ద్రాక్షవల్లిగా దేవుడు నాటిండు. మేబీ ద లార్డ్ ఈస్ లుకింగ్ ఎట్ అవర్ and our lives. Some of those who are with me from 15 years, I praise God. I have no problem with you. I have seen that fruit in your life. నేను మీ జీవితాల్లో ఆ ఫలాన్ని చూస్తున్నాను దేవుని ప్రియబిడ్డలారా. అయితే ఈరోజు నేను చూసేటటువంటిది వేరు, ప్రభు చూసేటటువంటిది వేరు. ఎందుకంటే ప్రభు చూసినప్పుడు ఆయన పైన ఆకారమును చూసేటటువంటి దేవుడు కాదు. He will look at the secret life of our lives and know very detailed whether we are really bearing fruit for Him or not. The word of the Lord says something here. Look at Hebrews chapter 6 verse 7 and 8. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7-8వ వచనం. హెబ్రీ 6:7-8. ఎట్లనగా
భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందతగినదగును. తుదక అది కాల్చివేయబడును. చాలమ్మా, చూడండి, వర్షము భూమి మీద పడతా ఉందంట. అయితే దేవుడు చెప్తున్నాడు ఏంటిదనేసి అంటే, వర్షము పంపించేవానికి ఒక ఆలోచన ఉన్నది. దేర్ ఈస్ అ పర్పస్ ఫర్ సంబడి హూ ఇస్ పోరింగ్ అవుట్ రెయిన్. భూమి మీద వర్షము కురిపించేవానికి ఒక ఉద్దేశం ఉన్నది. అదేంటిదనంటే, లోపల ఉన్నటువంటి యొక్క బీజము ఫలించాలని, అది ఫలభరితముగా కావాలని. కనుక ఎవరి గురించి అయితే అది నాటబడినదో, అక్కడ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్ produce a crop useful to those for whose sake it is cultivated. ఎవరి గురించి అయితే అది సేద్యము చేయబడ్డదో ఆ వాళ్ళ గురించి అది ఫలము ఫలించాలి. మనము క్రీస్తు గురించి సేద్యపరచబడినటువంటి భూమిమై ఉన్నాం. దీని మీద దేవుని వర్షము కుమ్మరించబడుతుంది. The word of God is compared to the rain. When this word is continually poured into our life, God is expecting, I am pouring this rain, I am pouring this word upon particular individual, and what do I expect? I expect that person to bear fruit. But if that person is bearing thorns and thistles, it is worthless and near to be cursed, and the end of it is burned. I wanted to let you know that is what the fate is. Why? Because what is lacking for that one? A land is given, somebody has tilled that ground, somebody has cultivated, and sunlight is given. నీతి కిరణాలు దాని మీద పడుతున్నాయి. అది ఫలించడానికి పరిశుద్ధమైనటువంటి దేవుని వాక్యము వర్షము వలె పడుతున్నప్పుడు అది ఫలించదా? అది ఫలించితే మరి దేవుడు అంటున్నాడు, దాన్ని బట్టి మీరు నా శిష్యులని తెలుసుకుంటారు. అది ఫలించకపోతే శాపగ్రస్తమైనది, అది చివరికి కాల్చివేయబడేటటువంటిదని మరి ప్రభు చెప్తున్నట్టు మనము గమనిస్తున్నాం. దేవుని ప్రియబిడ్డలారా, కొన్ని వచనాలను మనము చదువుకుందాం. I'm going to give you the list, for the little children. Very quickly I'm going to give you the list, but let me just read some of the verses. 1 Corinthians chapter 9 verse 7. మొదటి కొరింథీ 9వ అధ్యాయం 7వ వచనం. Who goes a warfare any time at his own charge? Who planteth the vineyard and eateth not of the fruit thereof? Or who feedeth the flock and eateth not the milk of the flock? ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయున, ద్రాక్ష తోట వేసి ఫలము తినని వాడెవడు? మందను కాచి మందపాలు త్రాగని వాడెవడు? ఇది ఒక సేవకుని గురించి, సేవ చేస్తున్నటువంటి ఒక సేవకుని గురించి పౌలు మాట్లాడుతున్నాడు. కానీ దీంట్లో ఒక రహస్యం ఏంటిదనంటే, ఎవడైనా ద్రాక్ష తోట నాటితే ఆ ద్రాక్ష ఫలము తినకుండా ఉంటాడా? ద్రాక్ష ఫలము ఆశించకుండా ఉంటాడా అని మరి పౌలు మాట్లాడుతున్నాడు. ఇన్ ద సేమ్ వే వాట్ ఐ వాంటెడ్ టు టెల్ ఇస్, ద్రాక్ష తోట నాటినటువంటి వాడు ఫలములు తినకుండా ఉండాలని అనుకుంటాడా? దాంట్లో ఫలము రావాలని చెప్పేసి ప్రభు ఆశిస్తున్నాడు అనే మాటకు నేను ఇది మీకు చెప్తున్నాను. కీర్తన గ్రంథములో మొదటి కీర్తనలో మొదటి 3 వచనాల్లో మనము చూసినట్లయితే ఇక్కడ యాక్చువల్గా ఆ సామ్ అంతా కూడా ఇట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ సామ్. బట్ సిన్స్ బికాస్ we have not much time, I'm going to cover only few of the things here. But if you turn with me to first Psalm 1, look at that Psalm 1, what it describes of this tree here. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. చాలా మటుకు వాక్యాలు నేను చూశాను, అతడు చేయనదంతయు సఫలమగును అని రాసి పెట్టుకుంటారండి ఇళ్ళల్లో, మంచి పెద్ద అక్షరాలలో ఉంటాయి. సింపుల్గా ఏం చేస్తారంటే, ముందు ఒక 3 డాట్స్ ఉంటాయి. ఆ 3 డాట్స్ ఉంటే దాని అర్థం ఏంటిదో తెలుసా? ఒక వచనము రాయక ముందు మరి ఆ 3 డాట్స్ పెడతారు. ఆ డాట్స్ ఎందుకు పెడతారో తెలుసా? దీనికి ముందు ఏదో ఉంది
కానీ నేను ఈ భాగం ఇక్కడ రాసి పెట్టుకుంటున్నాను. అదేంది? అతడు చేయునదంతయు సఫలమగును. ఎవడతడు? ఎవడు వాడు? హూ ఈజ్ హి? ఎవడు ఫలిస్తాడు? అతడు చేయనదంతయు సఫలమగును. అతని యొక్క జీవితం ఇక్కడ రాయబడినది ఏంటిదంటే, అతని యొక్క జీవితము నీటి కాలువలో ఏరును నాటబడినదై ఆకు వాడదు. వాని జీవితంలో వాళ్ళ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెనుంటారు. అతడు చేయునదంతయు సఫలమగును. దానికంటే ముందు రాయబడ్డది ఏంటంటే, వాడు దుష్టుల ఆలోచన నడవడు, పాపుల మార్గమున నిలబడు, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండాడు. యెహోవా ధర్మశాస్త్రాన్ని ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు వాడు. అతడు చేయునదంతయు సఫలమగును. Whenever you see the verse, very carefully remember, where is this verse from? ఏ ఇంటికి పోయినా నేను గమనిస్తా మీరు పెట్టుకున్నటువంటి వాక్యాలు. అది నేను గమనించినప్పుడు ప్రభుని అడుగుతా, ప్రభువా ఈ కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాను అని చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. ఐ విల్ లుక్ ఇన్ టు ద థింగ్స్ దట్ ఆర్ యూ హ్యావ్ డిస్ప్లేడ్ ఇన్ యువర్ హౌసెస్. ఎవ్రీథింగ్ దట్ యు ఆర్ డిస్ప్లేయింగ్ ఈజ్ నాట్ వాట్ యు ఆర్. You are what you are when you look into your heart. The Lord is saying, not the outward appearance of who you are. I am looking into your heart and I know exactly who you are. That is the reason God says in Jeremiah chapter 17, in Jeremiah chapter 17 verse 7 to 9. దయచేసి ఆ వచనములో చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాలను చూస్తే, blessed is the man who trusts in the Lord, whose trust is the Lord. He is like a tree planted by water that sends forth its roots by the stream and does not fear when heat comes, for its leaves remain green, and is not anxious in the year of drought, for it does not cease to bear fruit. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఎందుకండి అది కాపు మానదు? ఎందుకంటే దానికి చింత లేదు, ఎందుకంటే దానికి భయం లేదు. చూడండి అక్కడ అది భయపడదు. అది అక్కడ జాగ్రత్తగా రాయబడ్డది చూడండి దేవుని ప్రియబిడ్డలారా. దీని క్వాలిటీస్ చూడండి, ఒక చెట్టు క్వాలిటీస్ చూడండి. అది భయపడదంట. అంతేకాదు అది భయపడకుండా, అంతేకాదు అది చింత నొందదంట. చింత నొందకుండా కాపు మానదంట. అది కాపు మానదు, చింత లేదు, భయం లేదు. ఎందుకంటే అది దేవుని నమ్ముకున్నది. దేవునిలో నేను నాటబడితే నాకు భయం ఉండదు, నాకు చింత ఉండదు. నేను కరువు కాలంలో కూడా ఫలిస్తాను. దేవుని నామముకు స్తోత్రములు. దాని సీక్రెట్ ఏంటిదో తెలుసా? అబాయిడింగ్ నేచర్ ఎట్లా ఉందంటే, నాట్ జస్ట్ స్టేయింగ్ ఒక సర్ఫేస్ లెవెల్లో కాదు. ఆని జీవితము ఆకు వాడక తన కాలమందు ఫలించేటటువంటి జీవితం. ఎందుకో తెలుసా? అది ఒక నీటి దగ్గర అది నాటబడింది. దాని యొక్క వేర్లు ఎంతగా తన్నుకొని లోపలికి వెళ్ళినాయంటే అది దేవునికి తాకే అంతగా తన్నుకొని పోయింది. నీవు ఈరోజు ఎంతగా తన్నుకొని పోవాలంటే, నీ వేర్లు ఎంతగా లోపలికి వెళ్ళాలంటే, క్రీస్తులో సంపూర్ణముగా నువ్వు ఆనబట్టబడి ఉండాలి. అప్పుడే నీవు కూడా కరువు కాలంలో మరి నువ్వు కాపునిస్తావు. దేవుని ప్రియబిడ్డలారా, నీకు కూడా భయం ఉండదు, నీకు కూడా చింత ఉండదు. ఆ ఫలము గురించి ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయనతో సంబంధం ఉంటే ఆ సంబంధంలో నుంచి వచ్చేటటువంటి మరి ఫలముల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. Psalm 92 verse 14 and 15. కీర్తన గ్రంథము 92వ కీర్తన 14-15 వచనము. They still bear fruit in good old age. They are never full of sap and green. They are ever full of sap and green, to declare that the Lord is upright. He is my rock and there is no unrighteousness in him. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందురు. Praise be to the name of the Lord. Look at this words very carefully. వాళ్ళు ముసలితనమందు కూడా
చిగురుగా ఉంటారంట. ఎందుకో తెలుసా? ఎందుకంటే దేవుని ప్రియబిడ్డలారా, వాళ్ళు ప్రభునందు నిలిచి ఉన్నారు గనక ఆయన గొప్పతనాన్ని వాళ్ళు ప్రచురము చేస్తూ ఉంటారంట. దేవుని నామం స్తోత్రములు. వారు పచ్చగా ఉంటారంట. నాకు తెలుసండి, చాలా మంది సంవత్సరాల నుంచి ప్రభులో నాటబడినటువంటి బిడ్డలు నాకు తెలుసు, వాళ్ళు ఇప్పుడు కూడా ఫలిస్తున్నారు, వాళ్ళు పచ్చగా ఉండడము నేను గమనిస్తున్నాను. దేవుని నామం స్తోత్రములు. God is a merciful God and he is doing all the beautiful things that are required in each one of our, అంటే మనం ఫలభరితంగా ఉండాలంటే దేవుడు ఏదేదైతే కావాలో అవన్నీ కూడా మరి మనకు అనుగ్రహించినట్టు మనము చూస్తున్నాం దేవుని ప్రియబిడ్డలారా. And another verse I wanted to give, John chapter 12 verse 24. John chapter 12 verse 24. Verily, verily, I say unto you, except a corn of wheat fall into the ground and die, it abideth alone. But if it dies, it bring forth much fruit. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. చాలు. బాప్టిజం తీసుకుంటాం, నీళ్ళ లోపలికి మునుగుతాం. దాని అర్థం ఏంటిది? లోకము గురించి నువ్వు మరణించినావు అన్నట్టు. ఇప్పుడు నువ్వు బయటికి వస్తే దాని అర్థం ఏంటిది? ఇప్పుడు నువ్వు ప్రభు గురించి జీవించాలని ఉద్దేశిస్తున్నావు అని చెప్పేసి. దేవుని నామం స్తోత్రములు. I wanted to tell you something that is very important, what the Lord is doing. From the time I have started this series, people are committing their lives to the Lord Jesus Christ. I am hearing beautiful testimonies that the Lord is giving. Why? Because I know and I have trusted when I take this one, what God is asking me to do, He will do His work. ఈ రోజు నీ జీవితంలో నేను ఒక సీక్రెట్ చెప్తున్నాను. నువ్వు ఫలించబోతున్నావు, నువ్వు ఫలభరితంగా మారబోతున్నావు, నీ ఫలము నిలిచి ఉండబోతుంది, నువ్వు బహుగా ఫలించబోతున్నావు. ఎందుకో తెలుసా? అది చెప్పడానికే, దాని గురించి ప్రభు మాట్లాడడానికే ఈ యొక్క థీమ్ని దేవుడు మన సంఘానికి ఇస్తున్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, ఐ డోంట్ నో ప్రభు మరి 3 సంవత్సరాల నుంచి వెతుకుతున్నాడు, 30 సంవత్సరాల నుంచి నీ జీవితంలో వెతుకుతున్నాడు, ఐ డు నాట్ నో. బట్ గాడ్ ఈస్ సేయింగ్ నౌ యూ విల్ బి ఫ్రూట్ఫుల్. యు నో వై? బికాస్ ఇట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ గాడ్. చివరి దినాల్లో నువ్వు ఫలభరితముగా ఉండాలని, నీ ఫలము నిలిచి ఉండాలని, దాని ద్వారా నీవు దేవుని శిష్యుడని మనుషులు గ్రహించాలని, దాని ద్వారా ఏ కరువు అయినా రావచ్చు, ఏ వైరస్ అయినా రావచ్చు, ఏ కరోనా అయినా రావచ్చు, కానీ దానికి నువ్వు భయపడకుండా ఉండాలి అనంటే, నీవు భయపడకుండా ఉండాలి అనంటే భయము లేని వ్యక్తిలో నాటబడాలి. హల్లెలూయా. దేవుని నామం స్తోత్రములు. కరువు కాలమందు నువ్వు ఫలించాలి అనంటే కరువుకు ఎఫెక్ట్ కానటువంటి వ్యక్తిలో నువ్వు నాటబడాలి. అది ప్రభు అయి ఉన్నాడు. దేవుని నామం స్తోత్రం. అప్పుడు ప్రభు వాక్యంలో సెలవిచ్చింది. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, ఆ గింజ మరణిస్తేనే గాని. చాలా మంది అంటారు కదా సామెత, చింత చచ్చినా పులుపు జావలేదు అని అంటారు. అది we will see in the end. I don't want to take putting any examples here. I wanted to go further. Why fruit? ఫ్రూట్ ఎందుకంటే నేను ఒక సీక్రెట్, నేను ఒక వచనంను గమనించాను. ఈ గమనించినటువంటి వచనాన్ని నేను మీకు ఇవ్వాలనుకున్నాను. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట ఉందండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయం 20వ వచనము, Numbers chapter 13 verse 20. And here it says, and whether the land is rich or poor, and whether there are trees in it or not, be of good courage and bring some of the fruit of the land. Now the time of the season of the first ripe grapes. దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలను, మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకొని రండని చెప్పెను. అది ద్రాక్షల ప్రథమ పక్వకాలము. చూడండి దేవుని ప్రియబిడ్డలారా, ద్రాక్ష ఫలము తీసుకొని రమ్మనంటే దాని అర్థం ఏంటంటే ద ఫ్రూట్ ఆఫ్ దట్ ల్యాండ్. ఇఫ్ యు బ్రింగ్ ఎ ఫ్రూట్ ఆఫ్ దట్ ల్యాండ్. చాలాసార్లు నేను స్టోర్స్కి పోయినప్పుడు మరి కొన్ని చూసినప్పుడు చాలా బ్యూటీ, నాకైతే ఐ డోంట్ నో, మరి ఐ డోంట్ నో వెదర్ యు ఆర్ లైక్ మీ, బట్ ఐ లైక్ టు ట్రై ద న్యూ ఫ్రూట్స్. నాట్ ఎవ్రీ ఫుడ్ ఐఎమ్ టెల్లింగ్ యూ. నో. అమెరికాకు వచ్చినటువంటి ప్రతి కల్చర్ తీసుకొచ్చిన ఫుడ్ తిన్నామంటే ఏంలే, కడుపలిపోతుంది. దట్స్ నాట్ ద థింగ్ దట్ ఐఎమ్ సేయింగ్. But when I look at the fruits in a grocery stores, whenever I go, I look at this fruits and I make sure that it is an eatable fruit. And I would like to try that one. But some of those fruits that are coming from Jerusalem, they are coming from Israel.
I don't know you know, but I don't think they will cheat, when they say it is a product that it is coming from some place. It is coming from the place, and I trust it. And I wanted to let you know that Israel is one of the country which is producing fruits, and they are sending to all over the world. మీకు తెలుసా అది? ప్రపంచమంతా కూడా ఆ ఫ్రూట్స్ పంపిస్తూ ఉన్నది. ఫ్రూట్స్, నాట్ ఓన్లీ ఫ్రూట్స్, ఐఎమ్ టెలింగ్ యూ, మెడిసిన్ ఆలోచించండి, టెక్నాలజీ ఆలోచించండి, థింక్ అబౌట్ ఆల్ దట్ ప్రోగ్రెస్, దట్ ఎకానమీ, ఆల్ ఆఫ్ ఇట్ దట్ ఈస్ స్ప్రెడింగ్ అవుట్. వై? బికాస్ అది ఫలించే కొమ్మ. అది ఎక్కడ పెట్టినా ఫలిస్తుందండి. అందుకనే దాన్ని ఫలించే కొమ్మ. యోసేపు ఫలించేటటువంటి కొమ్మ. కొన్ని పరిస్థితుల్లో మనం ఫలిస్తాము, కొన్ని పరిస్థితుల్లో మనం ఫలించము. మరి కరువు కాలంలో ఒక చెట్టు ఫలిస్తుందంటే దానికి అది ఎక్కడో ఒక దగ్గర, అది ఎక్కడో ఒక సీక్రెట్ దాగి ఉంది. అది ఏంటి అంటే దాని ఏర్లో మరి క్రిందికి దేవునిలో నాటబడింది గనక. యోసేపు కూడా దేవునిలో నాటబడిండు గనక ఆయన ఇంట్లో ఫలించిండు, ఫరో ఇంట్లో ఫలించిండు, చెరసాలలో ఫలించిండు, మరి రాజ్యంలో ఫలించిండు. ఆయన ఎక్కడ పెట్టినా ఫలించిండండి. ఎందుకంటే ఆయన ఎక్కడ నిలబడ్డాడో అది ప్రాముఖ్యమైనటువంటిది. యూ విల్ బి ఆల్సో ఫ్రూట్ఫుల్ ఇన్ యువర్ బిజినెస్, యూ విల్ బి ఫ్రూట్ఫుల్ ఇన్ ద కమ్యూనిటీ, యూ విల్ బి ఫ్రూట్ఫుల్ ఇన్ యువర్ ఫ్యామిలీ, in all over the world you will be fruitful. You know why? The secret is you are abiding in Jesus Christ. You are grafted, you are abided. Natural tendency of that one is bearing fruit. ఎందుకండి ఫలించదు? అది క్రీస్తులో అంటగట్టబడింది, అది క్రీస్తులో నిలిచి ఉన్నది. సహజంగా వచ్చేటటువంటి మార్పు ఏంటో తెలుసా? ఫలం అండి. ఫలం వస్తుందండి, దానికి ఫలం వస్తుంది. కానీ ఆ ఫలాలు మనము ఏం చేస్తున్నాం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, లిటిల్ చిల్డ్రన్, I wanted to give you the list, the types of fruits. Quickly I wanted to give you, the list, and then write down this list. Okay, I wanted to give the list. Number 1, there are types of fruits that I know. మనము ఫలములు అనగానే మనకు ఒకటి వస్తుంది. ఏంటంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. Okay, I know. I also was, when I was the beginning of my year, I also felt that only, Galatians 5:22-23, akkadane atma falamunadi. Yes, it is falamunadi. Aa falamu 9 ingredients unnai. When you have 9 of those ingredients, yes, that is a fruit. But I wanted to bring out some of the fruits for us this morning, and I wanted to, give that list for them. Are you ready, little children? Come on, write down these points. Write down these points. Number 1, the word of God says in Matthew chapter 3 verse 8, there we see a fruit, and this fruit is called the fruit of repentance. Number 1, fruit of repentance. మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము మాకు తండ్రి అని మారు మనస్సునకు తగిన ఫలము ఫలించుడి. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అని అనున్నది. మారు మనస్సుకు తగినటువంటి ఫలము. ఆ అధ్యాయంలో దేవుని ప్రియబిడ్డలారా, మరి యోహాను మాట్లాడుతూ ఉంటాడండి. అబ్బా, ఎంత పవర్ఫుల్ లాంగ్వేజ్ తెలుసా? ఐఎమ్ టెలింగ్ యూ, దిస్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ లాంగ్వేజ్. మాథ్యూ చాప్టర్ 3లో John the Baptist is saying, repent for the kingdom of heaven is at hand. Verse 2, repent for the kingdom of God, kingdom of heaven is at hand. And then he says, in verse 8 it says, bear fruit in keeping with repentance. Now for those people, akkada maatladutunna మాట ఏంటంటే Pharisees and Sadducees, he says, you brood of vipers, who warned you to flee from the wrath to come? Who warned you to flee from the wrath to come? రాబోవు ఉగ్రతలో నుండి మిమ్మల్ని తప్పించుకోవడానికి ఎవడు మీకు ఈ విషయం చెప్పిండు అంటే దాని అర్థం ఏందో తెలుసా? సీక్రెట్ ఏందో తెలుసా? రాబోవు ఉగ్రత నుండి నువ్వు కాపాడబడాలి అనంటే పశ్చాత్తాపపడితే పశ్చాత్తాపానికి ఒక ఫలం ఉంటుంది. ఆ ఫలము మనం ఫలిస్తాం. పశ్చాత్తాపముకున్నటువంటి ఫలము పేరే నిత్య జీవము, లేదా ఆ ఫలము పేరే నూతన జన్మ అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. The fruit of repentance is entering into the kingdom of God and giving our life to God, repenting of the sins, and then we will gain eternal life in our lives. Children, please be careful, not just writing the points and the references. I want you to write down a paragraph. What did you learn from today's message and how you want to be fruitful? That's the question I expect from all the children. The second fruit that I wanted to talk is, it is called a fruit of
contentment. It could be, jiggle here and there, but just take this list. A fruit of contentment. And Paul says in 1 Timothy chapter 6 verse 6 onwards, if you see, మొదటి తిమోతి 6వ అధ్యాయము 6వ వచనం నుంచి చూస్తే we see this fruit of contentment in him. But godliness with contentment is a great gain, for we brought nothing into the world and we cannot take anything out of the world. But if we have food, cloth, and these things, clothing, these things, we will be content. But those who desire to be rich fall into temptation and snare, into many senseless and harmful desires that plunge people into ruin and destruction. For the love of money is the root of all kinds of evil, and it is through this craving that some people have wandered away from the faith and pierced themselves with many pangs. Look at that word very carefully. Look at that word very carefully. Paul is saying, living a life, with godliness, with contentment is a great gain అని చెప్పేసి నన్ను అంటున్నాడు. You know what is contentment? వచనం ఒక చదువురా, 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. సంతృష్టి కలిగినటువంటి జీవితము గొప్ప లాభము కలిగించేటటువంటిదిగా ఉంది. ఇంకో వచనం 7వ వచనం చదవమ్మా. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. చాలు, అంతే, ఒక్కటే చాలు, అంతే, దట్స్ ఇట్. ఏంటది? ఇప్పుడు మనం అది ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు ఈ మధ్యలో జీవించే జీవితము ఫలభరితంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. మనము వి విల్ బి ఏబుల్ టు ఎంజాయ్ అవర్ లైఫ్. ఈ లోకంలోనికి వచ్చినప్పుడు నువ్వు సూట్ కేస్ బంగారంతో రాలేదు అని దేవుడు అంటున్నాడు. ఈ లోకము వదిలేటప్పుడు కూడా నువ్వు 10 సూట్ కేస్ బంగారంలతోని ఎగ్జిట్ అవ్వవు, అంతే. అలెగ్జాండర్ ద గ్రేట్ చనిపోయేటప్పుడు ఆయన అన్నాడంట, లోకాన్ని జయించినటువంటి చక్రవర్తి ఆయన ఏమన్నాడంటే, నేను చనిపోతున్నప్పుడు ఆయన అన్నాడు, సమాధిలో నుండి ఆ యొక్క దాంట్లో నుండి నా చెయ్యి బయట పెట్టండి అని అన్నాడంట. ఎందుకు అనసనంటే, లోకమంతటికి తెలవాలా నేను లోకాన్ని సంపాదించిన నేను ఉత్త చేతులతోనే ఈ లోకంలో నుండి వెళ్ళిపోతున్నానని చెప్పేసి తెలవడానికి అన్నమాట. కెన్ యూ బిలీవ్ దట్ ట్రూత్? This has happened. And what do we need to understand out of it? ఈ లోకంకు నువ్వు ఏం తీసుకురాలేదు, ఏమంటే ఏం తీసుకురాలేదు. ఒక పోగు కూడా నువ్వు తీసుకురాలేదు, చిన్న విషయం చిన్నది కూడా నువ్వు తీసుకురాలేదు. వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏమీ తీసుకొని పోవు. నువ్వు ఎట్లొచ్చినావో అట్లనే పోతావు. ఏదో నీ ప్రేమను బట్టి నిన్ను ప్రేమిస్తారు కాబట్టి నీకో సూటు, నీకో బూటు, నీకో టై, నీకో చెప్పులు, ఇంకా ఒకవేళ నిజంగానే ఒక కావాలంటే నీకున్నటువంటి బంగారం నీకే పెడతారు, అది అన్నలే పోతుంది. మంచి చీర కడతారు. అది వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇట్? నువ్వు వచ్చినటువంటిది ఏం లేకుండా వచ్చినావు, పోయేటప్పుడు కూడా నువ్వు ఏం లేకుండానే పోతావు ఈ లోకంలో నుంచి. అది గ్రహిస్తే ఒక విషయం వస్తుందండి. ఆ ఫలం పేరు ఏంటిదో అంటే తెలుసా? సంతృష్టి అనేటటువంటి ఫలం. ద ఫ్రూట్ ఆఫ్ contentment. If you have the fruit of contentment, know that, when you have that one, I remember last time also I said, చాలా మందికి మన దగ్గర ఉన్నటువంటిది మనం ఎంజాయ్ చేయలేము, వేరే వాళ్ళ దగ్గర ఉన్నది చూసి మనకు ప్రాబ్లం అవుతుంది. ఒక అంకుల్ ప్రార్థన చేస్తున్నాడు, సీరియస్గా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నాయన మరి మా ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళందరూ కొనుక్కుంటా ఉన్నారు, అవన్నీ మేము కొనలేం ప్రభువా, దయచేసి వాళ్ళు కొనకుండా సహాయం చేయండి. నేను అడిగిన అంకుల్ ఇదేం ప్రార్థన అంకుల్ అని చెప్పేసి చిన్న గ్రూప్ ప్రేయర్లో 4 ఉంటే ప్రార్థన చేస్తే, ఏం చేయాలా బాబు, నేనేం చెప్పాలా, మా ఇంటి ఎదురుగా కొన్న వాళ్ళందరూ ఏవేవైతే కొంటారో అవన్నీ నా భార్య కూడా కావాలని అంటే అది ఇన్స్టాల్మెంట్లో తెస్తున్నా, నేను తీసుకొచ్చి కొనలేక చచ్చిపోతున్నాను ఆయన. నాకు అది ఎప్పటికీ మిగిలిపోయింది. నీ దగ్గర ఉన్నదాన్ని బట్టి నువ్వు సంతోషించకుండా వేరేళ్ళ దగ్గర ఉన్నటువంటి దాన్ని, అది నాకు కావాలి, అది లేకపోతే ఇక నాకు సంతోషం లేదు, అది లేకపోతే ఇక లైఫే వేస్ట్ అని అనుకుంటే సంతృష్టి నీకు లేదు. సంతృష్టి ఎప్పుడు ఉంటుందంటే దేవుడు నీకు ఇచ్చేటటువంటి దాంట్లో సంతోషము కలిగి అది పొందుకునేటటువంటి దాన్ని దేవుడు ఇస్తాడు నీకు. దేవుడు ఏదడుగుతా అది ఇస్తానని అంటాడు. కానీ ఎంత ఇచ్చినా కొంతమందికి ఆందో 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 ఎట్లా ఉంటుంది తెలుసా? లైఫ్ ఆందో జాందో అన్నాడు. ఆడు ఎప్పటికీ పోవద్దు నా దగ్గర, ఏం పోవద్దు బాయ్, ఒక చిన్న చెప్పులు కూడా పోవద్దు, ఒక్కటి కూడా పోవద్దు నా దగ్గరికి వెళ్ళి. కానీ ఆందో దేవుడు ఇస్తాడు, దేవా ఆశీర్వదించు ఆడు చేసి ప్రభువా ఆశీర్వదించు అని అంటాడు. ఎందుకంటే వాడికి కావాలి మొత్తం నింపుకోవడానికి. కానీ వాడు ఎంటీ ఎప్పుడు కాదు, ఆడు సంతృష్టి లేదు, వాడికి ఎప్పుడు కావాలన్నమాట, అంతే, ఇంకా కావాలా.
లక్ష ఉంటే 10 లక్షలు కావాలి, 10 లక్షలు ఉంటే 10 కోట్లు కావాలి, 10 కోట్లు ఉంటే 100 కోట్లు కావాలి, 100 కోట్లు ఉంటే 500 కోట్లు కావాలి. దేర్ ఈస్ నో ఎండ్ ఫర్ ఇట్. అండ్ వీ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్, ఎ మ్యాన్ హూ హ్యాస్ కంటెంట్మెంట్ విల్ హ్యావ్ జాయ్ ఇన్ ఎవ్రీథింగ్. అందుకనే అంత సంపాదించినటువంటి దావీదు రాజు ఏమంటాడో తెలుసా, భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే నీతిమంతునికి కలిగినది కొంచెమైనను అది శ్రేష్టము అని అంటాడు. దేవుని నామం స్తోత్రం. దట్స్ అ కంటెంట్మెంట్. And the fruit of contentment is something that I have seen a person who is standing in the Lord Jesus Christ will have. And Philippians chapter 4 verse 11 lo kuda this word says, Philippians 4:11 it says, now that I am speaking these things in need, for I have learned in whatever situation I am to be content అని Paul అంటాడు. By the way, Philippian church is a beautiful church. ఆయన ఏమంటాడో తెలుసా, అబ్బా మీరు నన్ను ఎంతగా దీవించిండ్రంటే అసలు నాకు ఏ అవసరతలు లేవు, నేను ఐఎమ్ కంటెంట్ విత్ ఎవ్రీథింగ్ దట్ ఐ హ్యావ్, ఇన్ ఎనీ సిచ్యువేషన్ ఐఎమ్ కంటెంట్ అని చెప్పేసి అంటాడు. అండ్ ఫిలిపియన్ చర్చ్ వాజ్ అ వెరీ జనరస్ చర్చ్ ఫర్ పాల్స్ మినిస్ట్రీ ఇన్ దోస్ డేస్, అండ్ ఐ వాంటెడ్ TCF to be like that, in the days to come. The third fruit that I wanted to talk about is the fruit that we will gain when the Lord directs our path and our life. The word of God in Leviticus chapter 26 verse 9, the Lord is saying something here. Look at this word very carefully. In Leviticus chapter 26 verse 9, the third fruit of God's direction. Fruit of చదువునాను. ఏలయనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మల్ని విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను. చాలు. You can call it as a fruit of the covenant, but fruit of God's direction, నిబంధనలో నుండి పుట్టినటువంటి ఒక ఫలం ఇది, లేక దేవుని యొక్క గైడెన్స్ లో నుంచి, ఒక నిబంధనలో నుండి పుట్టినటువంటి, ఇట్స్ అ ఫ్రూట్ ఆఫ్ కవెనెంట్ ఆర్ ఫ్రూట్ ఆఫ్ గాడ్స్ డైరెక్షన్, హౌఎవర్ యూ కెన్ పుట్ ఇట్, బట్ ద మీనింగ్ ఆఫ్ దట్ వన్ ఇస్ వెరీ సింపుల్. I will show my favor. In English it says, I will direct my favor to you and make you fruitful and multiply you and will keep my covenant with you. The next verse for that one, actually it is in the beginning itself in Genesis chapter 1 verse 28 lo chuste, God blessed them and said, God said to them, be fruitful and multiply, fill the earth and subdue it, and have dominion over the fish of the sea and over the birds of the heaven and over everything that moves on the earth. Let's go to the fourth one. I wanted to be quick because the children are waiting for the different types of the fruits, and I wanted to give the list of them. The fourth one is, it's called the fruit of remnant. These are very strange. I'm just giving you these things. You'll not find it anywhere, I'm telling you. This is the words that are coming from the Lord Jesus Christ, and just take it. This is a fruit of remnant, that I've seen and in people's life. And in Jeremiah chapter 23 verse 3, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనంలో రాయబడి ఉన్నది ఏంటిదనషన్ అంటే, I will gather together the remnant of my sheep from all the lands to which I have dispersed them, and I will bring them back to their pasture, and they will be fruitful and become many. చదువురా ఈ వాక్యం. మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించదను, అవి అభివృద్ధి పొంది విస్తరించును. చూసారా, అవి అభివృద్ధి పొంది ఫలించి విస్తరిస్తాయి. ఎందుకో తెలుసా, మరి అవి నిలిచి ఉన్నాయి గనక. అంటే రెమినెంట్ అంటే దాని అర్థం ఏంటిదనంటే, వెన్ ఎవ్రీబడి ఈస్ ఫాలోయింగ్, యు ఆర్ కంటిన్యూయింగ్ టు బి ఫెయిత్ఫుల్ టు గాడ్. మనుషులు లోకానుసారిగా బ్రతకడానికి వెళ్ళిపోయినా సరే, యెహోషువ అన్నట్టు నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. మీరు దేనన్నా చేయండి కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. దిస్ ఈస్ ది పీపుల్ హూ ఆర్ రెమినెంట్. దే వాంటెడ్ టు రిమైన్ ఫెయిత్ఫుల్. ఒకసారి ఏలియా అంటాడు, అయ్యా నేను ఒక్కనే నీ గురించి తీసుమార్కాను అని అంటాడు, నేను ఒక్కనే నీ గురించి నిలబడ్డానని అంటే, అప్పుడు ప్రభు అంటాడు, నానా నువ్వు ఒక్కనే కాదురా బాబు, నా ఆ బాయిల్ ప్రతిమకు నమస్కారం చేయని 7,000 మంది నా చేతిలో ఉన్నారు, నా దగ్గర ఉన్నారు. దే డిడ్ నాట్ బౌ డౌన్ టు బాల్. Who are these people? These are the people who are called remnant people. And those people who went to Babylon
exile, these are all the people called remnant. All those people who were living an abominable life, they all died in Jerusalem. Remember, they all died in Jerusalem. But those people who are faithful to God, but still God had to teach them and taking them some lessons in Babylon, those people are called the people called remnant people, remnant generation. And the fruit of remnant that I have seen, people who are abiding in the Lord. And then we come back to the fifth one, which is called the fruit of holiness. The fruit of holiness that will come when you abide in Jesus. The fruit of holiness. This you will find in Romans chapter 6 verse 21. Romans chapter 6 verse 21 and 22. It says, what fruit had ye then in those things whereof are now ashamed? For the end of those things is death. But now being made free from sin and become the servants of God, ye have your fruit unto holiness, and the end is everlasting life. చదువురా ఈ మాట. రోమా 6:21-22. అన్న రోమా 6:21-22 అమ్మా. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి దేవుని ప్రియబిడ్డలారా. This is the good news for somebody who were bearing a rotten fruit earlier. This is a good news for you. ఒకవేళ నువ్వు మంచి ఫలాలు ఈ రోజు వరకు ఫలించకపోతే ప్రభు చెప్తున్నాడు ఒక గుడ్ న్యూస్ ఏంటిదనశానంటే, నువ్వు ప్రభువుకు సమర్పించినట్లయితే ఈ రోజు నేను నిన్ను అంటకట్టుకుంటాను, ఈ రోజు నుంచి నువ్వు నాలో నిలిచి ఉంటావు, ఈ రోజు నుంచి నువ్వు ఫలించడం మొదలు పెడతావు. అంటే దాని అర్థం ఏంటో, ఇంతకు ముందు మీరు ఫలించినటువంటి ఫలములను బట్టి మీకు సిగ్గు అవుతుంది కదా. అంటే దాని అర్థం ఏందనశానంటే పోకిరి పనులు మనం చేసినటువంటి విషయాలన్నీ కూడా మరి నేను కూడా when I'm preaching this one, I'm seeing if God has not forgiven the things that I've done, I wouldn't be standing here. But the reason why I'm standing is because by faith that I have accepted the teachings of the Lord Jesus Christ, and the teachings is, if I repent of my sins, the Lord has forgiven my sins, all the sins that I have committed, and given me a new life to live for the Lord Jesus Christ. The moment I have submitted to Him, a total surrenderance to the will of the Lord, and I'm starting abiding in Him, I'm seeing the fruits of eternal life and fruits of holiness. That in the other word for that holiness is sanctification also. You can call this as a fruit of holiness or sanctification. And the next verse is in James chapter 3 verse 18. It says, the fruit of righteousness is sown in peace of them that make peace. We will see that one later, but just the fruit of righteousness, you call it as a fruit of holiness, a fruit of sanctification, or a fruit of righteousness. My friend, this is the word that I wanted to tell. You will bear the fruit of righteousness, a holiness, of sanctification in your life, and that will be beneficial for you. Sixth one is a fruit of praise, and this many of them in Hebrews chapter 13 lo undi. Hebrews chapter 13 verse 15, it says, by Him therefore let us offer the sacrifice of praise to God continually, that is the fruit of your lips, giving thanks to His name. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదుము. జిహ్వా ఫలమును మనం అర్పించెదము. జిహ్వా ఫలము is the fruit of the lips. It is a praise and worship. People, you wanted to know, if you are not able to worship, then there is some problem with your ground. What is I'm saying is, where you are standing maybe is not in a right position. You are not standing in Christ, because those who stand in Christ will have a nature of giving praises to God, and they will use their lips, they will use their words to give glory to God, and they will be a people of worship. ఆరాధన మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. అరే ఆరాధన చేయరా చేతులు ఎత్తండిరా అని చెప్పేసి అని అంటాం. ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభువునందు నిలిచి ఉంటే వాడు ఫలిస్తాడు. ఆ ఫలం ఎట్లా తెలుస్తుంది అంటే, ఆరాధనలో వాని ఫలము బయటపడుతుంది. ఆరాధన చేస్తూ ఉంటాడు. ఆరాధన అనేది వానికి ప్రియమైనటువంటిదిగా ఉంటుంది. ప్రభువును నిలిచి ఉన్నావా లేదా తెలుసుకోవడానికి ఇవన్నీ థర్మామీటర్ పెట్టి చెక్ చేసుకోవాలి. You will have a heart of worshiping God and giving thanks to the Lord. జిహ్వ ఫలమును నువ్వు ప్రభుకి ఇస్తావు. The seventh one
this is a separate one that I wanted to bring. Is a fruit of righteousness. The first one is holiness and sanctification. Don't write that righteousness. Write down here the fruit of righteousness in Hebrews chapter 12 verse 11. I know I'm going little fast, but write down. These are important. You can come back again and listen to the sermon. But what is important is I wanted to bring some of the fruits which have been neglected by many people, and I wanted to bring that one. Hebrews chapter 12 verse 11. Hebrews chapter 12 and verse 11, it says, now no chastising, for the present seemeth to be joyous, but grievous. Nevertheless, after it yields the peaceable fruit of righteousness unto them which are exercised thereby. చదువురా ఈ వాక్యము. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. ప్రైజ్ బి టు ద నేమ్ ఆఫ్ ద లార్డ్. నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. ఎప్పుడో తెలుసా? ఆ డిసిప్లిన్ ని, ఆ చాస్టైజ్మెంట్ ని మనము యాక్సెప్ట్ చేసినట్లయితే. చూడండి దేవుని ప్రియబిడ్డలారా, వెన్ యూ రీడ్ ద చాప్టర్ ఇన్ ఎర్లియర్, మన పేరెంట్స్ మనల్ని వాతలు పెట్టినరు. మరి ఇక్కడ వాతలు పెట్టినకి రాదు, ఈడ మనకు వాతలు పెడుతున్నారు పిల్లలు. జాగ్రత్త. అందుకని తెలుగులో చెప్పినది, అర్థం కావదు ఎక్కువ అని. దేవుని ప్రియబిడ్డలారా, చాస్టైజ్మెంట్, డిసిప్లిన్ ఇస్ సంథింగ్, our parents have disciplined us. ఒక్కోసారి అయితే నేను ఐ స్టిల్ రిమెంబర్ one time my teacher wanted my dad to come and see him, and I asked my dad to come and see the teacher, and he knew that I am not able to be disciplined at home. So I don't know what he said. అప్పటి నుంచి మా సార్ 2 కొట్టేది 3 కొట్టడం మొదలుపెట్టిండు. ఎందుకురా బాబు అనేసి అంటే, ఒక్కోసారి మనం ఇంట్లోని వినకపోతే స్కూల్లో కొట్టిపిస్తారు. అట్లా ఉండే దినాలు. దట్స్ హౌ ద డిసిప్లిన్ వాస్. అంతేకాదు, మా ఫ్యామిలీయే కాదు, మా కాలనీలో ఉన్నోళ్ళు ఎవరు చూసినా మనం తప్పు చేస్తే వచ్చి కొడతారు. అది ఎంత విచిత్రమైన విషయమో. ఈరోజు అయితే మనం మా పిల్లల్ని అట్లన్నారు ఇట్లన్నారు. అప్పుడు అట్లా ఏం లేదు. చెవులు పిండడము, వేయడం ఒకటి. ఏదైనా తప్పు చేస్తే కాలనీలో వచ్చి కొడుతుండే. ఆ డిసిప్లిన్, when we have accepted that discipline, what happened to us when we wanted to, when God wanted to discipline us? When God wanted to discipline us, remember the fruit is coming. That fruit name is the fruit of righteousness. నీతి అనేటటువంటి సమాధాన ఫలాన్ని మనము వస్తున్నదని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు అది నీకు కష్టంగా ఉంటుంది. when the pruning happens, this is where I wanted to let you know, pruning, we will come to the pruning time, and then I will explain to you after that ending. But chastisement is something that is needed because the fruit of righteousness, of peace will come out of that. And I wanted to bring another one, 8th one, fruit of gospel, rakshana falamu. రక్షణ ఫలము, ఫ్రూట్ ఆఫ్ గాస్పెల్. Colossians chapter 1 verse 6 లో ఉంది. Colossians 1:6, it says, which is come unto you as in the world is on all the world, and bringeth forth fruit as it also in you, since the day you heard of it and knew the grace of God in truth. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. చూసారా, సువార్తకు ఉన్నటువంటి ఒక ఫలము. The moment you heard gospel, something is growing inside of you. Hallelujah. Praise be to the name of the Lord. This organism that I'm talking about, this is growing inside of you the moment you heard the gospel. సో వినడం వలన విశ్వాసం ఉంటుంది. విశ్వాసమే ప్రభు దగ్గరికి నడిపిస్తుంది. రక్షణ దాంట్లో ఉంటుంది. సువార్తలో ఆ యొక్క ఫ్రూట్ ఉందండి. ద ఫ్రూట్ ఆఫ్ గాస్పెల్ ఈస్ గివింగ్ యూ దట్ ఫెయిత్, అండ్ దట్ ఫెయిత్ విల్ బ్రింగ్ యూ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. The fruit of the gospel. This is the fruit of the gospel. The next one, 9th one, is a fruit of generosity. Fruit of generosity. Philippians 4:17 lo Paul says this one. Earlier I said, but I'm going to read that one. Philippians 4:17, Paul says, not because I desire a gift, but I desire fruit that may abound in your account. నేను ఈవిని ఆపేక్షించి ఇలాగు చెప్పుటలేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని
అపేక్షించి చెప్పుచున్నాను. Because this church has this generosity, how does this church come to that the place of generosity? ఎందుకు ఈ విధంగా ధారాళముగా పౌలుకు సపోర్ట్ చేస్తున్నారండి? ఎందుకు అంటే వాళ్ళను కరెక్ట్గా పౌలు నాటిండు గనక ఆ సంఘము ఆ యొక్క ఫ్రూట్ను ఫలిస్తూ ఉంది. దిస్ కాల్డ్ ఫ్రూట్ ఆఫ్ జెనరాసిటీ. చాలా మంది పిసినారితనంగా ఉంటే దేవుని నామం స్తోత్రములు ఈరోజు దయచేసి మీరు మానుకోవాలి. The fruit of generosity is a fruit that will come because it is in the nature of the Lord Jesus Christ. Let's go further. The fruit of the labor. నేను పని చేసినటువంటి దానికి కూడా మీ ఫలము ఉండాలని నేను ఇష్టపడుతున్నానని పౌలు చెప్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము. బట్ దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. ఇది చదువున్నారా ఒకసారి? అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఇప్పుడు ఇది అయినా ఏం దోస్తలేదో తెలుసా? ఆయనకు పౌలుకు ఏం దోస్తలో తెలుసా? ఉండాలనా చనిపోయి ప్రభు దగ్గరికి పోవాలనా? అక్కడ పోతే నాకు గెయిన్, అది మంచిది, అది నేను కోరుకునేది, నాకు ఇష్టమైనది. కానీ నా శరీరంలో ఒక ఫలము నేను కలిగి ఉన్నానంటే అది మీతో పాటు ఉండి మీకు మంచి జరగడానికి నేను ఇంకా కొంతకాలం మీ దగ్గర ఉండాలనుకున్నాను. కానీ అక్కడ పోతేనే నాకు బెటర్ అని అంటున్నాడు. ఎంత గొప్ప వ్యక్తిత్వం అండి పౌలుది. మనము ఆల్ నైట్ ప్రేయర్లో గొప్ప విషయాలు విన్నాం. దేవుని నామం స్తోత్రాలు. పాల్ పిక్చర్ తీసుకుంటే యేసయ్య కనబడతాడంట. నీ పిక్చర్ తీసుకుంటే ఎవరు కనబడతారో నాకు తెలియదు. చాలా మట్టుకు మన పిక్చర్స్లలో ఎవరెవరో కనబడతారు. కనుక దేవుని నామం స్తోత్రములు. యేసయ్య కనబడాలంటే యేసయ్యలో మనం ఉండాలి. ఒకసారి రెనాడ్ బాంకే ఒక మీటింగ్కి వెళ్తున్నాడంట. మీటింగ్కి వెళ్ళక ముందు అక్కడ ఉన్న ప్లేస్లో ఒక గేట్ కీపర్, ఆయన రెనాడ్ బాంకే ఎవరో కూడా ఆయనకు తెలియదు. హీఈస్ జస్ట్ దేర్ అండ్ హీఈస్ స్మోకింగ్ అంట. సిగరెట్ తాగుతూ ఉన్నాడంట అక్కడ నిలబడి. అయితే రెనాడ్ బాంకే జస్ట్ పోతూ ఆయనను చూసిండంట అంతే. హీ జస్ట్ లుక్డ్ అట్ హిమ్ అంట. ఆయనను చూసినప్పుడు ఆయనను చూడగానే ఆయన సిగరెట్ పడేసి ఏడవడం మొదలు పెట్టిండంట. ఏంది అనంటే ఆయన దగ్గరకు వచ్చి తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత అన్నాడంట, ఏడ్చుకుంటూ వచ్చిండంట, నేను ఎవరినో తెలుసా సార్ మీకు అంటే, నో ఐ డోంట్ నో హూ యు ఆర్ అని అంటే, వెన్ యూ వేర్ పాసింగ్ బై యూ లుక్డ్ ఇన్ టు మై ఐస్ అండ్ ఐ సా సంథింగ్ ఇన్ యువర్ ఐస్ అని అన్నాడంట. ఏంటో తెలుసా? ఆయన అన్నాడంట, వెన్ యూ లుక్ ఎట్ మీ, నువ్వు నన్ను చూసినప్పుడు నీ కళ్ళలో నేను యేసయ్యను చూసినానని అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. రెనాడ్ బాంకే ఏమన్నారో తెలుసా? లుక్ ఎట్ దిస్ పాయింట్. యు నో వాట్ హీ సెడ్? The Lord who is living inside of me, sometime he'll peep through the window అని అన్నాడంట. హల్లెలూయా, దేవుని నామం స్తోత్రం. యేసయ్య ఎవరైతే నాలో జీవిస్తున్నాడో ఆయన అప్పుడప్పుడు కిటికీలో నుంచి బయటికి చూస్తాడు. ఆయన చూసినప్పుడు నువ్వు నన్ను చూసినావు అని అన్నాడంట. దేవుని నామం స్తోత్రములు. నువ్వు ఎవరైనా సరే ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు, ఆయన నిన్ను గమనిస్తున్నాడు. రోష్ హషానా మనము ఫ్రైడే రోజు మొదలు పెట్టినామని చెప్పాను. రోష్ హషానా అంటే దేవుడు మనిషిని పరిశీలనగా చూచేటటువంటి దినము. అప్పటి నుంచి 10 దినములు వాని జీవితములో మరి ప్రతి క్రియను వాడు చేసినటువంటి ప్రతి దాని జ్ఞాపకము తెచ్చుకొని ఏదైతే విడవాలనో అది విడిచివేసి మరి యామ్ కిప్పూర్ రోజు ఆ యొక్క గ్రంథము మూయబడుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఆ లైఫ్ అనేది ఏదైతే ఉంటుందో ఆ యొక్క రోజు ఆ సంవత్సరానికి ఏ విధంగానైతే దేవుడు వాడిని నడిపించాలో ఆ దినము వరకు సమయం ఉందని చెప్పేసి అంటాడు. దేవుని ప్రియబిడ్డలారా, మనకైతే దేవుడు ఎంత కృపనిచ్చిండండి. యూదులకు లేనటువంటి కృప దేవుడు మనకి ఈరోజు ఇచ్చాడు. కృపకాలంలో ఉన్నాం. రిమెంబర్ దిస్ థింగ్స్, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద లార్డ్ హూ ఈస్ లివింగ్ ఇన్సైడ్ ఆఫ్ us, he wanted to manifest, and that is when I'm going to bring this point here. What is it? It's all about one fruit, and that you will find now in Galatians chapter 5 verse 22 and 23. Look at that verse, fruit of the Spirit. You know why I put it at the last? Because I want you to focus on the things that I have said earlier and look into those things, whether you have those fruits in you. This is where the climax of all the fruits, the fruit of the Spirit in Galatians 5:22-23. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. చాలు. దేవుని నామముకు స్తోత్రములు. మరి
ఈ వచనాన్ని ఒకవేళ గమనించినట్లయితే ఈ 9 విషయాలు మనం ఎన్నోసార్లు మనము ఈ యొక్క మాటలను మనం వింటూ ఉన్నాం. కానీ దేవుని ప్రియబిడ్డలారా, ఈ మాటలో నేను ఇంతకుముందు కూడా నేను ఈ యొక్క వాక్యం చెప్పినప్పుడు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దానికి పైన ఉన్నటువంటి క్రియలన్నీ కూడా శరీరంలో నుంచి వచ్చేటటువంటి ఫలములు, శరీరంలో నుంచి వచ్చేటటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 19వ వచనము, 20వ వచనము, 21వ వచనంలో ఉంది. 19, 20, 21వ వచనంలో నౌ ద వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్ ఆర్ ద ఫ్రూట్ ఆఫ్ ద ఫ్లెష్ ఆర్ ఎవిడెంట్. వాట్ ఇస్ దట్? Sexual immorality, impurity, sensuality, idolatry, sorcery, enmity, strife, jealousy, fits of anger, rivalries, dissensions, divisions, envy, drunkenness, orgies, and things like this. I warn you, as I warned you before, that those who do such things will not inherit the kingdom of God. But the fruit of the Spirit is love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness, and self-control. Against such things there is no other law. If you are in flesh, remember, whenever I was just thinking, what is the other word that I can give it to you? I'm telling you, Romans chapter 8 is something that is beautiful for you to remember. In Romans chapter 8, you will see, how the Lord, how Paul is describing about all of the things. That one thing he said, that if you live according to the flesh, you will die. If you live according to the flesh, if you bear the fruit of the flesh, you will die. But the word of God says, it is very beautiful. 8:13 it says, if you live according to the flesh, you will die. But if by the Spirit you put the death to the deeds of the body, you will live. ఈ వచనం చదువురా, 13వ వచనం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మ చేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఇప్పుడు కొన్ని పండ్లు ఉన్నాయండి, ఆ పండ్లను చంపేయాలి. కొన్ని పండ్లు అనవసరంగా పెరిగినాయి. ఈ పండ్లు ఏంటియో తెలుసా? ఇవన్నీ నేను చదివినాను కదా ఇంతకుముందు అంతా. ఈ పండ్లన్నీ కూడా చంపేయాలంటే బేసికలీ ఆ చెట్టులో నుండి నువ్వు బయటికి రావాలండి, అంతే, ఇంకేం లేదు, వేరే ఏం లేదు. ఒకవేళ అనవసరమైన ఫలాలు నువ్వు ఫలించడం మొదలు పెట్టినావంటే దాని అర్థం ఏంటిది అంటే ఇంకా నువ్వు కరెక్ట్గా ఆనుకొని ఉండలేవు, ఇంకా నువ్వు నాటబడలేదు, ఇంకా నువ్వు ఆయనలో జీవిస్తలేవు. ఆయన ఎందు నిలిచి ఉన్నట్లయితే ఆయన గురించి ఫలాన్ని కంటావు, లేకపోతే దయ్యం గురించి ఫలాలను కంటావు. దయ్యం గురించి ఫలాలు ఏంటి అంటే మరణమే, అంతే. ఇంకా ఈరోజు అంత సుఖభోగం ఉండొచ్చు, ఈరోజు అంత కూడా మంచిగా సుఖంగా ఉండొచ్చు, ఎవరు నాకు అవసరం లేదని నువ్వు బ్రతుకుతుండొచ్చు, కానీ అటువంటి ఫలములో మరణం ఉంది అని ప్రభు చెప్తున్నాడు. ఆ మరణ క్రియలను, మరణ ఫలములను, మరణ సంబంధమైనటువంటి శరీర ఫలములను నువ్వు నాశనము చేయగలిగిన కెపాసిటీ నేను నీకు ఇచ్చాను. అనగద్రొక్కి ఆ పండ్లనన్నిటిని కూడా చంపేయి, నీలో నీతి ఫలము ఫలిస్తుంది, నీవు నిత్య జీవము నాతో పాటు ఉంటావని ప్రభు చెప్తున్నాడు. అయినా ఒక విషయం చెప్పాలా, ప్రూనింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ ద పీపుల్ హూ బేర్ ఫ్రూట్. రిమెంబర్ దిస్ వర్డ్, ప్రూనింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ ద పీపుల్ హూ బేర్ ఫ్రూట్. ఇది ఈ 9 విషయాలు, ఈ 9 ఇంగ్రీడియంట్స్ ఏవైతే మనం చదివినామో తెలుసా, ఇవన్నీ యేసయ్యలో సంపూర్ణంగా ఉన్నాయి. ఈరోజు అనుకోవచ్చు, బ్రదర్ నాకు ప్రేమ ఉంది కానీ సాత్వికం లేదు, బ్రదర్ నాకు ప్రేమ ఉంది కానీ, ఇప్పుడు కొంతమందికి ఉండొచ్చు ప్రాబ్లమ్స్, అట్లా ఉండొచ్చు, మీరు అనుకుంటుండొచ్చు, ఇదిగో నాకు ప్రేమ ఉంది కానీ నా ప్రేమలో కూడా కొంచెం ప్రాబ్లం ఉంది, నన్ను ప్రేమించే వాళ్ళనే నేను ప్రేమిస్తున్నాను, నీ ప్రేమ మారాలి. నిన్ను ప్రేమించే వారినే నువ్వు ప్రేమిస్తే లోకంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని ప్రేమించే వాళ్ళను బాగా మరి లవ్ మీ లవ్ మై డాగ్ అన్నట్టు వాళ్ళు కూడా తేనెలాగానే ఉంటారు. కానీ నీవు ప్రేమించని వారిని నువ్వు ప్రేమిస్తే అది అగాపే ప్రేమ. నేను ఒక విధంగా చెప్పాలంటే, దేవుని ప్రేమ నీలోనికి రాకపోతే నీవు ఎవరిని ప్రేమించలేవు, నిన్ను తప్ప. ఎందుకంటే నిన్ను ప్రేమించేటటువంటిది మొదటి నుంచి వచ్చినటువంటిది. స్వార్థం అనేది మొదటి నుంచి వచ్చేది. వేరే వాళ్ళను ప్రేమిస్తున్నావంటే అర్థం చేసుకోండి, ఎవడైతే ప్రేమను సంపూర్ణంగా ఉంటాడో వానిలో సంతోషం ఉంటుంది, వానిలో సమాధానం ఉంటుంది, వానిలో దీర్ఘశాంతం ఉంటుంది, దయాళుత్వం ఉంటుంది, మంచితనం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, సాత్వికం ఉంటుంది, ఆశా నిగ్రహం ఉంటుంది. అందుకనే ప్రభు ఏమన్నాడో తెలుసా, నీ తండ్రి అయిన దేవునిని పూర్ణ ఆత్మతోనూ పూర్ణ వివేకముతోనూ నువ్వు ప్రేమించవలెను, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను అని చెప్పేసి అన్నాడు. లాస్ట్లో ఒక్కటే వర్స్లో కంప్లీట్గా చెప్పాలంటే,
నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమించమని అన్నాడు. ఎందుకంటే నిన్ను వలె నువ్వు అద్దంలో చూసుకుంటావు కదా, ఏది కూడా రావద్దు. ఏదన్నా వచ్చిందంటే దాన్ని పోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు, ఎన్నెన్నో మనం చేస్తూ ఉంటాం. అంతగా నిన్ను నువ్వు ప్రేమిస్తుంటున్నావు కదా, నువ్వు వేరేని కూడా అట్లనే ప్రేమించమని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు వేరేని కూడా అట్లనే ప్రేమిస్తే ఇక నువ్వు దేవుని ప్రేమించవా? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా ఉన్న పంపిన వాని యందు విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను, ప్రేమను అనుగ్రహించను. నువ్వు ఆయనను ప్రేమించినట్లయితే దేవుడు చెప్తున్నాడు 1 కొరింథీ 2:9 ప్రకారం, ఆయనను ప్రేమించు వారికి ఆయన సిద్ధపరిచినటువంటి విషయాలు తన యొక్క చెవులు వినబడలేదు, కళ్ళు చూడలేదు, హృదయము ఆలోచించలేదు, అంటే అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి అన్ని విషయాలు దేవుడు దాచిపెట్టి ఉన్నాడని చెప్పి. నేను ఇంకొక మాటలో నిజంగా ఫలము గురించి ఒక మాటలు నేను చెప్పేసి నేను ముగించాలని అనుకుంటున్నాను. దయచేసి ఈ మాటలు జాగ్రత్తగా వినండి. చెవులు సృష్టించినటువంటి వానికి చెవులు ఎందుకు సృష్టించిండు? వినడానికి. అవి వింటలేవంటే దానికి ఫలము లేదు అన్నట్టు అనమాట దాని అర్థం. చాలా మందికి ఫలం అనగానే గర్భఫలం ఒకటే గుర్తొస్తుంది. ఫలం అనగానే 128వ కీర్తనలో నీ యొక్క భార్య నీ యొక్క కవిగిట్లో ద్రాక్ష వలి వలె ఉంటుంది అని చెప్పేసి. అంతేకాదు మరి గర్భఫలము దేవుడిచ్చు బహుమానమే. అవును, అది గర్భానికి ఉన్నటువంటి ఫలము. కానీ నీ నోటికున్న ఫలం ఏమైంది? నీ హృదయానికున్న ఫలం ఏమైంది? నీ కళ్ళకున్న ఫలం ఏమైంది? నీ చెవులకున్న ఫలం ఏమైంది? మరి నీ చేతులకు నీ కాళ్ళకు ఉన్నటువంటి ఫలం ఏమైంది? ఉత్త గర్భఫలం. ఎవరైనా ఫలించలేదు అని అంటే నో అట్లంటే మరి బైబిల్లో మరి పిల్లలను కననటువంటి వాళ్ళు ఫలించలేదా అండి? మరి దానియేలు జీవితంలో ఆయన ఒక సంసారమే లేదు ఆయనకు. షద్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళు నపుంసకులుగా చేయబడ్డారండి. మరి వాళ్ళ జీవితాల్లో సంసారం లేదు. ఎంతో మంది దైవజనుల జీవితం వాళ్ళు ఫలించలేదా అండి? దాని అర్థం ఏంటిదో తెలుసా? దేవుడు దేని గురించి అయితే నిన్ను సిద్ధపరిచిండో, దేవుడు దేని గురించి అయితే నిన్ను సృష్టించిండో అది నువ్వు చేయడమే ఫలించడము. ఏంటో తెలుసా? గలతీయులకు రాసిన పత్రిక 4:19 ప్రభు మరి పౌలు చెప్తున్నాడు, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నేను ప్రసవ వేదన పొందుచున్నాను. ఇదిగో మనము ఒక స్వరూపములో సృష్టింపబడ్డాము. ప్రభు స్వరూపంలో మనం సృష్టింపబడ్డాము. మనము పాపములో పుట్టి పెరిగినాము గనక పశ్చాత్తాపడి ప్రభులోనికి వచ్చినప్పుడు ప్రభులాగా పూర్తిగా మారిపోవాలి. The fruit that I am talking today, fruit for Jesus, is actually becoming like Jesus. The likeness of the Lord Jesus Christ. ఎంతగానో ఎదగాలో తెలుసా? క్రీస్తు వలె నువ్వు మారిపోవాలి. అది దేవుడు కోరేటటువంటిది. The measurement, the rod, the scale is that you become like Jesus Christ. That is what the secret I wanted to give you. కనుక దేవుని ప్రియబిడ్డలారా, సమయం ఇచ్చిండు. ఆ సమయమును బట్టి నువ్వు ఫలిస్తున్నావా? తలాంతులను ఇచ్చిండు. తలాంతులను బట్టి నువ్వు ఫలిస్తున్నావా? నీకు ఎంతో డబ్బులను ఇచ్చాడు. డబ్బులలో నువ్వు ఫలిస్తున్నావా? వీటన్నిటిలో నువ్వు ఫలిస్తున్నావా లేదా మరి నాకు తెలియదు. కానీ ప్రభు మాత్రం నువ్వు ఫలించాలని ఇష్టపడతా ఉన్నాడు. Somebody said, can a non-Christian bear fruit? They are bearing fruit, but their fruit will not remain. They are bearing fruit, but that fruit doesn't have holiness in it. That doesn't have love in it. That doesn't have righteousness in it. That does not have contentment in it. All the things that I have mentioned earlier, they will not have that one. Why? Because they all belong to God himself. మంచి అనేది దేవునిలో ఉంది. దేవునిలో ఉన్నవాడే మంచి ఫలమును ఫలించగలడు. ఆత్మ ద్వారా వచ్చినటువంటి ఫలము గనుక ఒక క్రైస్తవుడు తప్ప ప్రపంచంలో ఎవ్వడు కూడా ఆ ఫలాన్ని ఫలించలేడు. ఎందుకంటే నువ్వు క్రీస్తులో ఉంటే క్రీస్తు ఫలాన్ని ఫలిస్తావు. నువ్వు ఎక్కడో ఉంటే ఆ ఫలాన్ని ఫలిస్తావు. కనుక క్రీస్తు ఫలం గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు క్రీస్తులో నాటబడి ఉంటే దేవుని ప్రియబిడ్డలారా, దట్ ఈస్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ అండ్ ఫ్రమ్ మీ. ఒక మాట నేను చెప్తాను, there are rotten fruits also in the Bible, and that are the results of not bearing the fruit is people who wanted to hear. Just listen to these words. Matthew chapter 3 verse 10, it says that even now the axe is laid to the root of the trees. Every tree therefore that does not bear fruit is cut down and thrown into the fire. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును.
Matthew chapter 15 verse 9. Look at what the Lord is saying. This is called Pharisaism. This is a rotten fruit. ప్రభు చెప్తున్నాడు 15:9 రా, 15:9. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. చూసామా, ఆ ఒక ఆరాధనలో వ్యర్థముగా ఆరాధిస్తున్నారంట. వాళ్ళు హృదయముతో కాకుండా పెదవులతో ఆయనను ఘనపరుస్తున్నారంట. ప్రభు అంటున్నాడు ఈ ఫలాలు ఏంటియో తెలుసా? దిస్ ఇస్ అ రాటన్ ఫ్రూట్ అండి. అందుకనే మీరు మీ యొక్క నీతి ఫారసీయుల కంటే మరి సద్దుకీయుల కంటే అధికము కాని ఎడల మీరు నా రాజ్యానికి పాత్రులు కాదని ప్రభు అంటాడు. దాని అర్థం ఏంటిదో తెలుసా? పోట్రేయింగ్ రిలీజన్, పోట్రేయింగ్ దట్ యు ఆర్ బెటర్. ఇప్పుడు కూడా ఒకవేళ ఎవరికన్నా ఈ ఫలం ఉంటే మార్చుకోవాలి. ఆ ఫలం ఏందో తెలుసా? కంపారిజన్. నా జీవితము ఓకే ప్రభువా, ఎందుకంటే నాకంటే చాలా మంది వేస్ట్ ఫెలోలు ఉన్నారు, కానీ వాళ్ళని నేను చూస్తే చాలా బెటర్ ప్రభువా, నువ్వు అట్టనే ఉండు. అది ఫలం, భయంకరమైన ఫలము. ఈరోజు నేను చెప్తున్నా దాని పేరు ఏంటిదనంటే ఫ్రూట్ ఆఫ్ ఫారసిజం. ఫ్రూట్ ఆఫ్ ఫారసీయులు ఫలించే ఫలము అది రాటన్, అది మురిగిపోయినటువంటి పండు లాంటిది అని ప్రభు చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? వాళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. వాళ్ళ పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, వాళ్ళ హృదయాలు దూరంగా, వాళ్ళు ఆరాధించేదంతా కూడా ఎంటీ, డప్ అనమాట. డమ్ 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 అని అంటే 1 కొరింథీ 13వ అధ్యాయంలో ఉంది కదా. అండ్ ఎన్నెన్నో చేస్తారు అండి క్రియలను బట్టి. మనము క్రియలు వేరు అండి. క్రియలు చూడండి, చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. చాలా మంది ఏమంటారంటే ఐ హ్యావ్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎ పర్సన్ హూ డోంట్ హ్యావ్ ద ఫ్రూట్ కెన్ ఆల్సో ఆపరేట్ ఇన్ గిఫ్ట్. దట్ ఈస్ అబ్బా దట్ ఈస్ చాలా డేంజరస్ అండి. ఎందుకో తెలుసా? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఏమనుంది అనుకుంటే, మీ నామమున మేము దయ్యములను ఎలగొట్టలేదా, మీ నామమున మేము మహత్కార్యములను చేయలేదా, మేము భాషలు మాట్లాడలేదా? అంటే భాషలు మాట్లాడేవాళ్ళు, దయ్యాలను ఎల్లగొట్టే వాళ్ళు, మహత్కార్యములు చేసేవాళ్ళు మళ్ళీ ఎందుకండి పరలోక రాజ్యంలో లేరు? వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఉన్నాయి కదా. వాళ్ళకు గిఫ్ట్స్ ఉన్నాయండి, ఫ్రూట్ లేదండి. అబ్బా, ఈరోజు మనకు గిఫ్ట్ ఉన్నా లేకపోయినా అవసరం లేదండి. చాలా మంది అంటారు దేవా నాకు గిఫ్ట్ ఉంటే ఇంకా నాకు ఫ్రూట్ ఉన్నట్టే. నో, ఫ్రూట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ గిఫ్ట్. ఫ్రూట్ ఈస్ సంథింగ్ దట్ ద లార్డ్ ఈస్ లుకింగ్. ఫలము గురించి ప్రభు చూస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం, దేవుని సన్నిధిలో మొరపెడదాం. ప్రభువా, నేను ఎవరిని నేను మోసం చేయలేను ప్రభు. ఐ కెనాట్ చీట్ ఎనీవన్. ఈరోజు నా ఆత్మీయత ఏందో మనుషులకు తెలియదు ప్రభు, నీకు తెలుసు. నీకు నేనెవరో తెలుసు. యు నో who I am. I cannot pretend. I can pretend before people. మనుషుల ఎదుట నేను ప్రిటెండ్ చేయొచ్చు, కానీ నీ ఎదుట నేను ప్రిటెండ్ చేయలేను. ఎందుకంటే నీకు నా హృదయ రహస్యములు తెలుసు. కానీ ఒక సీక్రెట్ చెప్పాలా? ప్రభు చెప్తున్నాడు, నీ హృదయ రహస్యము తెలిసిన ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నేను అన్నీ ఫర్గివ్ చేస్తాను. నువ్వేం చేయాలో తెలుసా? నన్ను నమ్ముకోవాలి. నాలో నువ్వు అంటకట్టబడాలి, నాలో నిలిచి ఉండాలి. నువ్వు ఫలిస్తావు. నువ్వు ఫలించినప్పుడు నువ్వు నా శిష్యులని ప్రజలు గ్రహిస్తారు. నువ్వు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడతాడు. నువ్వు ఫలించినప్పుడు నువ్వు ఏది అడిగితే నేను అది ఇస్తాను. ఈరోజు నువ్వు పొందుకోకుండా ఉంటున్నావంటే ప్రభు నీ ద్వారా మహిమపరచబడతలేడంటే, మనుషులు నువ్వు ఆయన శిష్యులని గ్రహిస్తలేరంటే ఆయన గురించి ఫలాన్ని ఫలిస్తున్నావు. నీ గురించి నువ్వు ఫలం ఫలిస్తున్నావేమో. నెక్స్ట్ వీక్ గురించి ఒక్క వర్డ్ నేను చెప్తాను. There are fruits that have no seed in it. Seedless grapes చూసారు మీరు? అది ఒకటేసారి ఫలిస్తుంది, దాంట్లో సీడ్ ఉండదు కనుక అది మనం తినగానే అయిపోతుంది. కానీ సీడ్ ఉన్నటువంటి ఫ్రూట్ వేరు, సీడ్లెస్ వేరు. నెక్స్ట్ వీక్ we are going to see how we can bear witness for the Lord Jesus Christ. That is what we are going to see. A person who is grafted, a person who abides, a person who is fruitful, his fruit need to remain until the end of the age or until the Lord comes, so that people will be drawn to the Lord Jesus Christ. నీ లైఫ్ను ఆయన వాడుకోవాలంటే ముందు నువ్వు ఆయన కరహమైన పాత్రగా మనం ఉండాలి. నేను ఒక్కటే సింపుల్గా చెప్తున్నాను, దేవుడు నిన్ను వాడుకుంటలేడంటే జాగ్రత్త సుమి, నువ్వు దేవుని వాడుకుంటున్నావు. ప్రార్థన చేసుకుంటాం.